Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ ప్లాట్ఫామ్ ద్వారా అది యూట్యూబ్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, లేదా వాట్సాప్ ఫామ్ కానివ్వండి. సో వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ దర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యువర్ కెరీర్. సో దానిలో భాగంగానే ఈరోజు ఇంకో వీడియో చెప్పబోతున్నామా. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ అది ఇవ్వడం జరిగింది. ఫర్ మెన్ ఆల్మోస్ట్ 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఫర్ ఉమెన్ ఇట్స్ ఆల్మోస్ట్ 49 వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫ్రెషర్స్ అంటే పాస్డ్ అవుట్ అయిన వాళ్ళే కాదు, ఈవెన్ ఇంజనీరింగ్ పర్సూ చేస్తున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఓకే, వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ టెక్నికల్ రిక్రూట్మెంట్, నాట్ ఇన్ టు ద సివిల్ క్యాడో. ఓకే, టెక్నికల్ రిక్రూట్మెంట్ ఇది మన బ్రాంచ్కి సంబంధించింది. ఎలక్ట్రికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఈసీ కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఇది టెక్నికల్ రిక్రూట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ టెక్నికల్ రిక్రూట్మెంట్లో డీటెయిల్గా మనం ఎవ్రీథింగ్ డిస్కస్ చేయబోతున్నాం. Before going to dive into the video, I am requesting everyone to like this video and subscribe our YouTube channel Space Engineering Academy. So we are very happy for reaching out 60 to 70% new viewers in every video. For your kind information, please subscribe as soon as possible. I am just an instruction to new viewers. If not, you are going to miss the important updates from our side. Okay, right. Let us dive into the video here. This is a Short Service Commission for the Technical Department of the Men and the Short Service Commission Technical Recruitment for the Women, and it's also given some of the opportunities for the widows of the defense personals. Let us see one by one here. Okay, the unmarried male and unmarried female can apply this recruitment, and those who already lost their spouse, like a widow of a defense person, can also be applied for this recruitment. సో ఏజ్ విషయాన్ని మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఏజ్ క్రైటీరియా అని మాట్లాడుకుంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎలిజిబిలిటీ విషయం మాట్లాడితే ఇండియన్ నేషనల్ అయి ఉండాలి, అది అందరికీ తెలిసిందే. ఏజ్ విషయాన్ని మాట్లాడుకుంటే ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ 65 మెన్ కానివ్వండి, షార్ట్ సర్వీస్ కమిషన్ ఉమెన్ టెక్నికల్ కానివ్వండి 20 years to 27 years మధ్యలో ఉండాలి. డేట్ని గుర్తుపెట్టుకోండి, 1st October 2025ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ డేట్ని బేస్ పీరియడ్ పెట్టుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మినిమం 20 నుంచి మ్యాక్సిమం 27 years అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్. సో అదే విడోస్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో సెకండ్ కేటగిరీ వాళ్ళకి 35 years వరకు ఉన్నా పర్లేదు అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. రైట్, ఫర్దర్గా వెళ్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మన గ్రాడ్యుయేషన్ ఉండాలి. మన స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఏదైతే ఉంది, సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రిక్కి సంబంధించి కానివ్వండి, ఈసీఈ, సివిల్, సిఎస్సి, మెకానికల్ ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేయబోతున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించిన పీసీ కానీ మార్క్స్ మెమో షీట్స్ కానీ 1st October 2025 అండ్ ఆల్మోస్ట్ వీ హ్యాడ్ 9 months. ఈ 9 months అంటే మాకు ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చేస్తాయి, ఇవన్నీ మీ చేతిలో ఉంటాయి, ఆ టైం వరకే సబ్మిట్ చేయగలగాలి. లేదంటే ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత కనీసం 12 weeks లోపు, అంటే 12 weeks అంటే ఆల్మోస్ట్ మనకి 3 months లోపు ట్రైనింగ్ ఆల్మోస్ట్ 49 weeks ఉంటుంది. 49 weeks అంటే ఆల్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది? పీసీటీఏలో ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీలో ఎక్కడైతే ట్రైనింగ్ ఉంటుందో జాయిన్ అయిన 3 months లోపు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. అండ్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఫైనల్ ఇయర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోవద్దు. బ్యాక్లాగ్ ఉంటే మాత్రం వాళ్ళు తీసుకోమని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా వెళ్తే వేకెన్సీ గురించి ఒకసారి మాట్లాడదామని. ఓవరాల్గా యాజ్ ఎ సైడ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ మెన్కి సంబంధించి 350 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో సివిల్లో 75 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఈ స్ట్రీమ్లలో సివిల్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కానీ, ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ డిపార్ట్మెంట్లలో అయితే ఉంటుంది. ఈక్వల్ స్ట్రీమ్ ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది అనే విషయాన్ని వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించి 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ విషయాన్ని గుర్తు చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అలైడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా అలైడ్ కోర్సెస్ ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ద ఎలక్ట్రికల్ హ్యాస్ 33 వేకెన్సీస్. The branches, the specifications of the engineering streams here: electrical and electronics and instrumentation, and the allied courses also eligible to apply for this special recruitment. Electronics lo 64 vacancies unnai,
ఇక్కడున్న ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఫైబర్ ఆప్టిక్స్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ కానివ్వండి, మైక్రో ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఆప్టో ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఇక్కడ స్పెషల్ అలైడ్ బ్రాంచెస్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అట్లాగే మెకానికల్కి సంబంధించిన అలైడ్ బ్రాంచెస్ ఇక్కడ మెకానికల్ హైయెస్ట్ వేకెన్సీస్ 101 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా హ్యూజ్ వేకెన్సీస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది మిస్లిన్స్ అంటే ఇంకా అవన్నీ కానీ ఇంకేమైనా ఉన్నాయంటే మిగిలిన ఇక్కడ వేరే బ్రాంచెస్ వాళ్ళు ఇంజనీరింగ్ ఉన్నారు కాబట్టి అది మీరు చూసుకుంటే ఇంజనీరింగ్ విషయాల కోసం మెటలర్జీ, మెటీరియల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇలాంటి దాంట్లో లేజర్ టెక్నాలజీ కానివ్వండి అని 70 వేకెన్సీస్ ఉన్నాయి. 17 ఓవరాల్గా 350 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మెన్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ 350 వేకెన్సీ గురించి మీరు అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ యాజ్ ఎస్ఎస్సి టెక్నికల్ ఉమెన్ కన్సర్న్ మనకు సివిల్లో 7, అలాగే కంప్యూటర్ సైన్స్లో 4 ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా వెళ్తే ఎలక్ట్రికల్లో ఒక 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లో ఒక 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్, మెకానికల్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్లీ ఇఫ్ యూ యాడ్ ఆల్ దోస్ ఎస్ టోటల్ వేకెన్సీస్ 29 వేకెన్సీస్ అయితే మనకు కనబడుతున్నాయి. ఓకే, అండ్ ఎవరైతే డిఫెన్స్ పర్సనల్స్ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్పెషల్ వేకెన్సీస్, అది టెక్నికల్ కానివ్వండి, నాన్ టెక్నికల్ సపరేట్గా ఒక్కొక్క వేకెన్సీ సపరేట్గా వాళ్ళకే ఉంది, అది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్గా వెళ్తే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సార్, వీళ్ళు ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత మన మార్క్స్ మెమోని బట్టి వాళ్ళు ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ 1కి పిలుస్తారు. స్టేజ్ 1 క్వాలిఫై అయితే స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2 క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ 5 days ఉంటుంది. ఈ సెంటర్ అన్ని కూడా ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ మీకు స్టేజ్ 1 క్వాలిఫై అయినారని తెలిస్తే మీకు ఇమీడియట్గా మెయిల్కి ఇంటిమేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు మిగతా ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వచ్చు. సెంటర్ అలాట్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫస్ట్ ఫిఫో ఫాలో అవుతారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళ సెలెక్షన్ అనేది సెంటర్ సెలెక్షన్ అనేది కొద్దిగా ఈజీగా అవుతుంది వాళ్ళకి, అనేది మిగిలిన వాళ్ళకి కొద్దిగా కష్టం వచ్చిన విషయం చెప్తున్నారు. ఓకే, రైట్. కమిషన్ విషయానికి వస్తే ఇది షార్ట్ సర్వీస్ కమిషన్లో తీసుకుంటున్నారు. ఎస్, మీకు ఫస్ట్ ఈవెన్ మీకు రెగ్యులరైజ్ కావడానికి మీరు ట్రైనింగ్ పీరియడ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుంటేనే అవుతుంది. 49 weeks ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉందో ట్రైనింగ్ పీరియడ్ని ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ ఎక్కడైతే PCTA కోర్సు ట్రైనింగ్ పీరియడ్ ఉందో ఆ ట్రైనింగ్ పీరియడ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు రెగ్యులరైజ్ కిందకి వస్తుంది. ట్రైనింగ్ పీరియడ్ అప్పుడైతే మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టైఫండ్ ఎంత కూడా మాట్లాడతాను నేను. సో వన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయిపోతే PCTA మిమ్మల్ని లెఫ్టినెంట్గా మీకు పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్గా టెక్నికల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 10 మీకు పే స్కేల్ స్టార్ట్ అయిపోతుంది. ట్రైనింగ్ విషయం మాట్లాడుకుంటే ఆల్రెడీ నేను చెప్తూ వస్తున్నాను ఇప్పటివరకు 49 weeks ఉంది. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ ఎవరు కూడా మ్యారేజ్ చేసుకోవడానికి మాత్రం అలౌడ్ లేదు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ చేసుకుంటే మాత్రం మీ రిక్రూట్మెంట్ క్యాన్సిలేషన్ అవుతుంది. మీ క్యాండిడేచర్ క్లోజ్ చేస్తారు, డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే, ట్రైనింగ్ ఆఫీసర్ ఎక్కడైతే మీరు జాయిన్ అవుతారో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో, అరే మీ స్పెషలైజ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్గా, సివిల్ వాళ్ళకి సివిల్గా, దేనికి సంబంధించి దానికి స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఓకే, టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విషయాన్ని మాట్లాడుకుంటే మేల్ కానీ ఫీమేల్ కానివ్వండి 10 ఓవరాల్ సర్వీస్ మాత్రం ఒక 14 years మీకు ఇస్తారు. 14 years కూడా మీరు ఇది షార్ట్ సర్వీస్ కమిషన్ కదా, పర్మనెంట్ కమిషన్ కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే ఫర్దర్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. అది రెగ్యులారిటీస్ రూల్స్ని బట్ చేసుకొని మీరు పర్మనెంట్ కమిషన్ కూడా అప్లై అయితే వేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయితే మిమ్మల్ని పర్మనెంట్ కమిషన్ తీసుకుంటారు. లేదు షార్ట్ సర్వీస్ కమిషన్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయిన క్రైటీరియా ఉంటే డెఫినెట్గా ఎక్స్టెండ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. లేదనుకుంటే మీరు బయట సివిల్ జాబ్ తీసుకోవచ్చు. మీ కావాలంటే హైయర్ ఎడ్యుకేషన్కి చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్టెండెడ్ టెన్యూర్ పీరియడ్లో ఇట్లా మీరు ఓన్ బిజినెస్ కూడా సెటప్ చేసుకోవచ్చు అనే విషయం చెప్తున్నారు. ట్రైనింగ్ కాస్ట్ ఎంత ఉంటుందంటే, ఎందుకంటే ట్రైనింగ్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడాలంటే, ఎవరైనా మధ్యలో ఏదైనా రీజన్స్ వల్ల మీరు వెళ్ళిపోదాం అనుకుంటే, లాకింగ్ పీరియడ్ కనుక బ్రేక్ చేయాలనుకుంటే ట్రైనింగ్ పీరియడ్ గారి ఖచ్చితంగా మీరు 16,250 49 weeks అంటే 50 weeks అనుకోండి ఇంచుమించుగా. అంటే ఆల్మోస్ట్ మీకు 16,250 into 50 weeks మీరు కాన్ఫిట్ చేసుకుంటే అంత అమౌంట్ మీరు పే చేసి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ మధ్యలో వెళ్తాను అనుకుంటే. ఫస్ట్ ఇనీషియల్గా అయితే మీకు లెఫ్టినెంట్ క్యాడర్లో ర్యాంక్లో ఇస్తారు. తర్వాత కెప్టెన్ వస్తుంది, మేజర్, తర్వాత లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, ఇట్లా మీకు అంత టైం బేసిస్ అండ్ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా అండ్ సర్వీస్ బేస్లో కూడా మీకు ఇంక్రిమెంట్ ర్యాంక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పే స్కేల్ విషయానికి వస్తే ఫస్ట్ మీకు లెఫ్టినెంట్ ర్యాంక్లో మీకు పొజిషన్ ఇస్తారు కాబట్టి లెవెల్ 10లో ఉంటారు మీరు. 56,100 నుంచి 1,77,500 పే స్కేల్లో ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని యాజ్ లాంగ్ యాజ్ మీకు ప్రమోషన్స్ వస్తున్న కొద్దీ పే స్కేల్ కూడా చేంజ్ అవుతూ వస్తుంటుంది. అయితే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఉంటాయి.
మిలిటరీ సర్వీస్ పే ఉంటుంది 15,500 పర్ మంత్ ఫిక్స్డ్. అట్లాగే క్యాడెట్ ట్రైనింగ్లకు సంబంధించి ఎవ్రీథింగ్ ఈజ్ మీరు చూసుకోవచ్చు. అలవెన్సెస్ కానివ్వండి, పారాలవెన్సెస్ కానీ, టెక్నికల్ అలవెన్సెస్ కానీ, టైర్ 1 టైర్ 2 సిరీస్లలో హై రిస్క్ తీసుకున్న అలవెన్సెస్ ఉంటాయి, రిస్క్ అలవెన్సెస్ ఉంటాయి సపరేట్గా. అట్లాగే యూనిఫామ్ అలవెన్సెస్ ఉంటాయి, రేషన్ కైండ్లో ఉంటుంది. అట్లాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉన్నాయి. ఓకే, అట్లాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఉన్నాయి, 2,250 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పిల్లలు కనుక హాస్టల్లో ఉంటే హాస్టల్ సబ్సిడీ కూడా ఇక్కడ 6,750 రూపీస్ పర్ మంత్ మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇద్దరు పిల్లలకి మాత్రమే ఉంటుంది. నర్సరీ టు 12th క్లాస్ వరకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా 1 crore మీకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన అమౌంట్ శాలరీలో నుంచే ప్రీమియం కూడా కట్ అవుతుంది అనే విషయాన్ని వీళ్ళైతే మీరు అది యాక్సెప్ట్ చేసుకుంటే అది వస్తుందనే విషయాన్ని చెప్తున్నారు. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్ www.joinindianarmy.nic.in వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా ఉంది. మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు చూసుకొని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. సో డేట్స్ విషయానికి వస్తే డేట్స్ ఒకటి మనం జాగ్రత్త చూసుకోవాలి. 7th January 2025 ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మీరు గుర్తుపెట్టుకోండి 5th February 2025 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద లాస్ట్ అవర్ రష్ ఎన్ష్యూర్ టైమ్లీ రెస్పాన్స్ క్వరీస్ రిసీవ్డ్ ఆర్ అప్ టు 3 days prior to the closing online application will only be entered and replied. అంటే లాస్ట్ మినిట్ వరకు మీరు వెయిట్ చేయొద్దండి దయచేసి. ఈ మంత్లోనే అప్లై చేసేయండి, మళ్ళీ ఫిబ్రవరికి వెళ్ళకండి అసలు. ఓకే, సో అందరూ అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇది చూజ్ చేసుకొని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.